24వ తేదీ ప్రొద్దుటూరు మండలం అమృతానగర్లో 24వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఫోటో స్టూడియో నిర్వాహకుడు గిద్దలూరు నాగరాజు అమృతానగర్లో డీలర్ షాపులో జరిగేటువంటి అక్రమాలను గుర్తించి కలెక్టర్ గారికి ఫోటోలు పంపించడము, తదుపరి ఎంఆర్ఓ గారికి కూడా ఉత్తరము ఇవ్వడము. ఆయన గతంలో ఒక రిపోర్టర్గా పనిచేసినందువల్ల పరిసర ప్రాంతాలపైన అవగాహన ఉండడంతో సామాన్య ప్రజలకు అందాల్సినటువంటి రేషన్ సరుకులను పక్కదారి పట్టే క్రమంలో ఆయన సామాన్య ప్రజలకు న్యాయం చేయాలనేటువంటి సదుద్దేశంతో అక్కడ జరిగేటువంటి అక్రమాన్ని కలెక్టర్ దృష్టికి, ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకోవడం జరిగింది. సదరు అమృతానగర్లో డీలర్గా ఉండేటువంటి ఒక ముస్లిం వ్యక్తి తనను ప్రశ్నించినాడని చెప్పి తన పైన కంప్లైంట్ చేసినాడనేటువంటి దురభిప్రాయంతో అతని ఫోటో స్టూడియోపైకి వచ్చి దాడులు చేసి అతన్ని గాయపరిచి తీవ్రంగా గాయాలకు గురి చేసి భయభ్రాంతులకు గురి చేసి ఇబ్బందులు కలిగించడం జరిగింది. ఈ విషయమై జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులుగా మా దృష్టికి వచ్చినందువల్ల ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్లో అడ్మిట్లో ఉండేటువంటి గిద్దలూరు నాగరాజు గారిని పరామర్శించి ఈ విషయం పైన మా స్పందన తెలియజేస్తూ ఖచ్చితంగా పోలీస్ శాఖ వారు ఈ కేసును హత్యానేరం కింద నమోదు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇతనికి జీవనాధారమైనటువంటి ఫోటో స్టూడియోను ధ్వంసం చేయడం వల్ల ఇతను జీవనాధారం కోల్పోవడం జరిగింది, ఇతను బజార్న పడడం జరిగింది. కాబట్టి ఇతనికి నష్టపరిహారం కూడా ఏర్పాటు చేయాలని చెప్పి బాధ్యునిపైన చర్యలు తీసుకుంటూ ఇతనిపైన జరిగినటువంటి నష్టానికి ఫోటో స్టూడియో ధ్వంసమైంది కాబట్టి ఇతనికి కావాల్సినటువంటి జీవనాధారం కోల్పోవడం వల్ల బజార్న పడినాడు కాబట్టి ఇతనికి నష్టపరిహారాన్ని కూడా బాధ్యుల ద్వారా రాబట్టాలని చెప్పి మేము పోలీస్ శాఖను డిమాండ్ చేస్తూ ఉన్నాం.